హాయ్ అండి, నమస్తే. నా పేరు అనిత జ్యోతి. ఐఎమ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ విజయవాడ. ఈరోజు మనము తెలిసిన టాపిక్కే కానీ ఇంకా తెలుసుకుందామా? వచ్చేసి సెట్టింగ్ ఆఫ్ గోల్స్ అనమాట. ప్రతి ఒక్కరికి గోల్స్ అనేవి సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రొఫెషన్లో ప్రతి ఇండివిజువల్ పర్సన్కి గోల్స్ అనేవి సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఫ్యూచర్ విజన్ కోసం మనం ఏదైతే పాత్ చూస్ చేసుకుంటామో గోల్స్ కోసమే. కాబట్టి ఆ గోల్స్కి ఎలా మనం రీచ్ అయితే వాటిని షెడ్యూల్గా ఎలా మనం ఫాలో అయితే అచీవ్ చేయగలం అనేది ఒకసారి చూద్దాం. ఇది తెలిసిన టాపిక్కే కదా, దీంట్లో ఏముంది విషయం, ఏం చెప్తారా అని ఆలోచిస్తున్నారా? ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చెప్తూ ఉంటారు కదా. సో నేను చెప్పే రీతి ఎవరికన్నా సెట్ అయ్యి నచ్చొచ్చేమో కదా. సరే, అపార్ట్ ఫ్రమ్ దిస్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్ ఆఫ్ గోల్స్. స్మార్ట్ గోల్స్ని చూస్ చేసుకోవాలి మనం. గోల్స్ సెట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక డైరీలో సిస్టమేటిక్ ప్రొసీజర్లో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనము ఈరోజు మనము విజన్ అంటే మనకి కనిపించేలాగా దాన్ని మనకి కనిపించేలాగా అలాగే మనకి గుర్తుకొచ్చేలాగా కనపడుతూ పెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి వాటికి ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటనేది ప్రతిరోజు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో వాటికి సంబంధించి అబ్స్టకిల్స్ ఏమేమి వస్తున్నాయి, అబ్స్టకిల్స్ ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. సో ఆ విధంగా మనం చేసుకున్నట్లయితే కంపల్సరీ వాటిని అచీవ్ చేయడానికి ఈజీ ప్రాసెస్ అనేది, ఈజీ పాత్ అనేది కూడా మనకి కనపడుతుంది అన్నమాట. అలాగే వీటిలో క్లారిఫికేషన్స్ ఉన్నాయి. 3 to 5 years సెట్ చేసుకునే గోల్స్ని లాంగ్ టర్మ్ గోల్స్ అంటాము. అలాగే ఇయర్లీ 6 monthsకి ఒకసారి సెట్ చేసుకునే గోల్స్ షార్ట్ టర్మ్ గోల్స్ అంటాము. అలాగే 30 daysకి ఒకసారి సెట్ చేసుకునే గోల్స్ ఇమ్మీడియట్ గోల్స్ అంటాం. ఈ విధంగా మనం గోల్స్ అనేవి క్లారిఫికేషన్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అయితే మనము టిప్స్ ఫాలో అయితే కనుక డెఫినెట్గా వాటిని అచీవ్ చేయడానికి ఎంతో కొంత మనం కృషి చేసి మీ వంతు మీ పర్స్పెక్టివ్లో మీ విజన్లో వాటిని అచీవ్ చేస్తారని కోరుకుంటూ నా బెస్ట్ విషెస్ మీకు తెలుపుతూ, అలాగే ఈరోజు టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా లేదా? ఓకే. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద అచీవర్స్ అయితే సెట్ చేసుకున్నారో ఆ గోల్స్ అన్నీ మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.